మొదటగా ఆయన వీడియో చూపించిన తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం అధికారికంగా నాకు ఇచ్చినటువంటి గౌరవ డీజీపీ గారు నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి దీన్ని కంపేర్ చేస్తాం. ఇన్ని రేపులు జరుగుతూ ఉన్నాయి మన సమాజంలో. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ లో. నాకు ఎలా తెలిసింది? ఢిల్లీలో ఉండే నిఘా వర్గాలు నాకు చెప్పినాయి. మీ ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 29,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. నీకు తెలుసా సంగతి? అంటే రెగ్యులర్ గా ఉంటాయి, కొంతమంది మిస్ అవుతారు. ఇంత నాకు తెలియదంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ పద్ధతికి ఎన్సీబీ రిపోర్ట్ ఇస్తే 29,000 పై దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో 14,000 మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు. మిగతా 18,000 మంది ఏమయ్యారు? మిగతా ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్ళ మీద రివ్యూ పెట్టావా జగన్? నువ్వు నీ ఇంట్లో ఒక ఆడపడుచు మిస్ అయితే నువ్వు ఇలాగే చేస్తావా? 18,000 పై చిలుకు అమ్మాయిలు ఇంటికి రాకపోతే నువ్వు ఒక రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? డీజీపీ గారిని కూడా అడుగుతున్నా, ఒక్క రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? మీరు ఎందుకు మిస్ అవుతున్నారు? ఎందుకు? నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పింది, వైసీపీ వచ్చాక ఎప్పుడు ఉన్నాయి మిస్సింగ్ కేసులు, లేవని కాదు, ఉన్నాయి. ఇంత స్థాయిలో ఎందుకు ఉన్నాయంటే వాళ్ళు ఒక అబ్జర్వేషన్ చెప్పారు. ప్రతి ఊర్లో జాగ్రత్తగా అరవద్దు, వినండి. వినాలి. అమ్మ కూర్చో. ఈ సరదా షో కాదు, సినిమా కాదు. కూర్చో. సినిమా కాదు, కూర్చో. 20, 30, 18,000 మంది అమ్మాయిలు, 17,000 మంది అమ్మాయిలు ఇంటికి రాకపోతే ఎందుకు మాట్లాడలేదంటే కేంద్ర నిఘా వర్గాల్లోని పెద్దలు నాకు చెప్పింది, వైసీపీ ఈ వాలంటీర్స్ టీమ్ ని పెట్టారు. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు, అక్కడ ఏమేమి ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళు ఎవరైనా అబ్బాయిలు ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారు. సరే, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అప్పటి ప్రతిపక్ష పార్టీకి ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నటువంటి వారు చెప్పినటువంటి మాటలు ఇవన్నీ. సరే, జగన్మోహన్ రెడ్డి ఒక రివ్యూ అయినా పెట్టావా? ఇది సినిమా కాదు, అరవకండి, మాట్లాడకండి, ఈ డైలాగులు కాదు, ఒక ఆడపిల్ల పోతే ఎంత భవిష్యత్తు నీకు అర్థమవుతుందా? ఇవన్నీ మాట్లాడారు. సరే, మంచిది. అప్పుడు గత ప్రభుత్వం బాగా చేయలేదు. గత ప్రభుత్వం బాగా చేయని కారణంగా చాలా వరస్ట్ అడ్మినిస్ట్రేషన్ అయిన కారణంగా వాళ్ళకి ఉంటారు. నేను 2019 నుంచి 2024 ఈ రోజు వరకు కూడా, అంటే 2019 వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూటమి ప్రభుత్వం వచ్చేంత వరకు ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు, ఎంతమంది అమ్మాయిలు ట్రేస్ అయ్యారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 నెలల 100 రోజుల్లో ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు, అనేది అధికారిక లెక్కలతోటి నేను మీకు రాష్ట్ర ప్రజలకు వివరిస్తాను. ఇది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 19/9/2024లో సి నెంబర్ 4143/C/20/RTI/CID 2024. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నాకు ఇచ్చినటువంటి సమాచారం, అధికారికంగా నేను తెప్పించుకున్నటువంటి సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిస్ అయిన అమ్మాయిలు ఎంతమంది అమ్మాయిలు ట్రేస్ అయ్యారు, కూటమి ప్రభుత్వం ఎంతమంది మిస్ అయ్యారని నేను చెప్తాను. 2019 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు మొత్తం 6,896 మంది అమ్మాయిలు మిస్ అయితే అందులో 6,583 మంది ట్రేస్ అయ్యారు. దేవర్ ఫౌండ్. అండ్ ఈ 6,583 మంది తల్లిదండ్రుల దగ్గరకో లేకపోతే ఇంకొకరి దగ్గరకో చేరారు. 2020 సంవత్సరంలో 7,576 మంది మిస్ అయితే అందులో 7,189 మంది దేవర్ ఫౌండ్, ట్రేస్ అయ్యారు. ఆల్మోస్ట్ ఆల్ 98% మిస్ అయిన కేసెస్లో ట్రేస్ అయ్యారు. 2021 సంవత్సరంలో 10,085 కేసెస్ రిజిస్టర్ అయితే
అందులో 9,616 మంది మరలా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి చేరుకున్నారు. ఆడపిల్లలు మిస్సింగ్ కేసెస్ ఇవన్నీ కూడా. 2022వ సంవత్సరంలో 10,433 మంది మిస్సింగ్ కేసెస్ నమోదైతే దాంట్లో 10,994 మంది ట్రేస్ అయినాయి 22వ సంవత్సరంలో. ఎందుకు ట్రేస్ అయినాయి అంటే 2021లో నమోదైన కేసులు కూడా 2022లో కొంతమంది అమ్మాయిలు ట్రేస్ అవుతారు కాబట్టి ఇక్కడ మిస్ అయిన కేసుల కంటే ట్రేసింగ్ లెవెల్ ఎక్కువగా ఉంది. సో 10,433 మంది మిస్ అయితే 10,994 మంది ట్రేస్ అయ్యారంటే గత సంవత్సరంలో నమోదైనటువంటి మిస్సింగ్ కేసులు ఒక 500 మంది పిల్లలు ఈ సంవత్సరంలో దొరికారు. 2023వ సంవత్సరంలో 10,027 కేసులు నమోదైతే మొత్తం 9,985 మంది ట్రేస్ అయ్యారు. 2024లో అప్ టు జూలై నెల వరకు అప్ టు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చే సమయం వరకు 6,021 మంది ట్రేస్ అయితే 3,500 మంది 6,021 మంది మిస్ అయితే 3,595 మంది, ఇందులో ఒక 2,000 మంది గత సంవత్సరంలో నమోదైన కేసులు. అంటే టెంటేటివ్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఈ 100 రోజుల్లో రమారమి 6,021 మంది మిస్సింగ్ కేసులు అయిపోయాయి. అంటే నేను ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మిమ్మల్ని నేను అడుగుతున్నది ఏంటంటే టోటల్గా 51,038 కేసులు నమోదైతే దాంట్లో 47,962 మంది ఈ రోజు వరకు ట్రేస్ అయ్యారు. అంటే అర్థం ఏంటి అంటే గత ప్రభుత్వంలో 97% ఉన్నటువంటి ట్రేసింగ్ పర్సంటేజీ మీరు ఏ లెక్కలో 18,000 నుంచి 20,000 మంది అమ్మాయిలు ట్రేస్ అయ్యారని ఏ నిఘా వర్గాలు మీకు చెప్పినాయి? ఏ నిఘా వర్గాలు మీకు చెవులో వచ్చి గౌరవ అప్పుడు ఉప ముఖ్యమంత్రి కాదుగా అప్పుడు కాబోయే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వాళ్ళకి పాపం గెస్ చేసి ఉంటారు. సార్ పవన్ కళ్యాణ్ గారు మీకు ఒక సినిమా స్క్రిప్ట్ రాసి ఇచ్చిస్తాము, ఆ సినిమా స్క్రిప్ట్ తోటి ఎంతమంది పిల్లలు మిస్ అయ్యారో మీరు చెప్పండి. ఈ దొంగ లెక్కలు ఎందుకు పనికిరాని లెక్కలు అన్నీ కూడా మా వరకే ఉంటాయి, మీకు మాత్రం మేము చెవులో చెప్తాం. మీరు అమ్మాయిలందరూ మిస్ అయిపోయినారని లక్షల మంది దగ్గర చెప్పండి. మీరు చెప్తే ప్రజలందరూ మిస్ అయిపోతారు కాబట్టి ఊగిపోతూ మీరు మాట్లాడితే ప్రజలందరూ వింటారు కాబట్టి మీరు సినిమా స్టార్లు కాబట్టి మీ గొర్రెల మందలాగా మీ ముందు నుంచినటువంటి జన సైనికులు వీర మహిళలు అందరూ వింటారు కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పండి, మాట్లాడండి. ఒక రివ్యూ మీటింగ్ కూడా ఎందుకు పెట్టలేదని అది అడగండి. వీళ్ళందరూ కూడా వాలంటీర్లు తీసుకెళ్లి వీళ్ళందరూ వ్యభిచార వృత్తిలో పడేస్తున్నారని చెప్పండి అని మీకు సమాధానం. మీకు నిఘా వర్గాలు కేంద్ర నిఘా వర్గాలు చెప్పినాయి కరెక్టా రాంగా? మీరు ఒకవేళ కేంద్ర నిఘా వర్గాలు చెప్పకుండా మీరే తప్పుడు లెక్కలు తప్పుడు సిద్ధాంతాలతోటి ప్రజలను మోసం చేస్తున్నారా? ఈ రెండింటికి మీరు సమాధానం చెప్పి తీరాలి. మీరు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పకపోయినా పవన్ కళ్యాణ్ తరపు నుంచి ఎవరైనా వాళ్ళ అధికార ప్రతినిధి సమాధానం చెప్పి తీరాలి రాష్ట్ర ప్రజలకి. మీరు మీ అధ్యక్షుడు చెప్పింది అబద్ధపు లెక్కల, కేంద్ర ప్రభుత్వం చెప్పింది అబద్ధపు లెక్కల, ఇప్పుడు మీరు మీ రాష్ట్ర డీజీపీ ఇచ్చినటువంటి లెక్కలు అబద్ధపు లెక్కల. అండ్ ఇంకొక మాట